గౌరవ చెన్నూరు శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి ఆశయాల వారసుడు, అభినవ అంబేద్కర్ ఆశయాల వారసునిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాకా వెంకటస్వామి గారి కుటుంబానికి మరి వారి త్యాగాలను గుర్తించి ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామి గారికి చోటు కల్పించడం చెన్నూరు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మందమరి పట్టణం శ్రీపతి నగర్ 15వ వార్డు కమిటీ తరఫున శ్రీపతి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ మరి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి గత 10 సంవత్సరాల క్రితం మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి అత్యంత కీలక పాత్ర వహించి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మరి సీమాంధ్ర ఎంపీలను ఎదుర్కొని అక్కడ పార్లమెంట్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలంగాణ తల్లుల శోకం మరి మనకు తాకుతుంది, కావున తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ నాయకత్వం వహించి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు, అప్పటి పార్లమెంటు సభ్యులైనటువంటి వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఒకానొక సమయంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే సోనియా గాంధీ గారిని కూడా మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి, లేదంటే రాష్ట్రమైన ఇవ్వాలని చెప్పించి అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం చేసినటువంటి మరి గడ్డం కాకా వెంకటస్వామి గారి ఫ్యామిలీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. మరి ఈరోజు వారి త్యాగాలను, వారి ఉద్యమాలను, మరి వారి సేవ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 1 రూపాయి కూడా అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కాకా వెంకటస్వామి గారు కావచ్చు, వినోద్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇంతవరకు గత 50 సంవత్సరాలుగా ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు. ఒకసారి చరిత్ర తీసుకోండి. మరి గతంలో వెంకటస్వామి గారు గెలిచారు, గతంలో వినోద్ గెలిచారు, మరి ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు గెలిచారు. మరి గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసినా కూడా మరి ఓడిపోవడం జరిగిందంటే మరి దాన్ని బట్టి కాకా వెంకటస్వామి గారి కుటుంబానికి, వినోద్ గారి చరిష్మకు, వివేక్ వెంకటస్వామి గారి చరిష్మకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి ఒక్కరు గ్రహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మందమరి పట్టణం శ్రీపతి నగర్ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.